హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే డాకు మారత్ చూసొస్తున్నాను అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్ వన్. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్టెడ్ వెరీ వెల్ అండ్ బాలయ్య గారిని ఏమంటే అంత సెటిల్డ్గా చూడటం, అంటే ఒక సెటిల్డ్ మాస్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సో ఆయన అంత బాగా సెటిల్డ్ మాస్ చూడటం ఇదే ఫస్ట్ టైం. అండ్ అంటే స్టోరీ నడుస్తుంటుంటుంది, ఒక బ్యాక్డ్రాప్ సెట్ చేస్తారు అండ్ దాని తగ్గట్టుగానే బాలయ్య గారు వస్తారు. సో అవన్నీ నడుస్తుంటుంది, కానీ మీకేమంటే అట్లా అడ్రినలిన్ రష్ ఇచ్చే మూమెంట్ ఏమి ఉండదు. అంటే అంత కిక్ ఇచ్చే ఎలిమెంట్ ఏమి ఉండదు మీకు మూవీలో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా. అంటే ఉంటాయి బాలయ్య గారి సీన్స్ ఉంటాయి, బాలయ్య గారి డైలాగ్స్ ఉంటాయి, బాలయ్య గారి మాస్ ఉంటుంది, బట్ అదొక సెటిల్డ్ వేలో ఉంటుంది. అండ్ నేనైతే ఏమంటే దట్ ఈస్ వెరీ గుడ్ వే టు ఇంక్లూడ్ బాలయ్య గారిని సెటిల్డ్ ఎమోషన్. బట్ నేనేమంటే అట్లా చూడలేదు ఇప్పుడు. అంటే బాలయ్య గారు అంటే ఒక హై ఎనర్జీ, హై ఆక్టైన్, ఒక డైలాగ్స్ అట్లనే నాకు అలవాటు. అట్లా ఏమంటే ఒక హై అండ్ వావ్ మూమెంట్ ఏం లేదు టిల్ లైక్ ప్రీ ఇంటర్వెల్ దాకా. సో ఇంటర్వెల్ ఇంకొస్తుంది, ఇంకా లిటరలీ పేలిపోతుంది స్క్రీన్. సో అంత బాగుంది ఇంటర్వెల్. అండ్ ఓవరాల్ ఏమంటే ఒక గుడ్ స్టోరీతో, ఒక గుడ్ సెటప్తో, విత్ గ్రేట్ ఇంటర్వెల్తో లైక్ అట్లా ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్, అంటే వాళ్ళు చెప్పినట్టే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డాకు మహారాజ్ వస్తుంది. అండ్ అంటే దానికి ఏమంటే ఊరూరికి అట్లా అయిపోయాడు డాకు మహారాజ్ ట్రాన్స్ఫర్మేషన్. దానికి ఒక ఎమోషన్ ఉంది, దానికి ఒక రీజనింగ్ ఉంది, దానికి ఒక బ్యాక్డ్రాప్ ఉంది. సో అట్లంతా చెప్పుకుంటూ వచ్చే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తారు. అండ్ లిటరలీ అంటే డాకు మహారాజ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, బాలయ్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ డాకు మహారాజ్లో ఇట్ లిటరలీ నెక్స్ట్ లెవెల్ అండ్ లిటరలీ సూపర్ ఉంది. అండ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ అని చెప్తాను నేను డాకు మహారాజ్ బాలయ్య గారి కెరియర్లో. సో ఇప్పుడు అఖండ ఒక బెస్ట్ రోల్, మళ్ళీ మన వీరసింహారెడ్డి అట్లా బెస్ట్ రోల్, రీసెంట్ మూవీస్లో భగవంత్ కేసరి అట్లా బెస్ట్ రోల్. సో అట్లా డాకు మహారాజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అని చెప్తాను నేను. అంటే దానికి ఒక మంచి పే ఆఫ్ చేస్తారు, మంచి సెటప్ ఇచ్చినారు, ఒక మంచి కారణం చెప్తారు దానికి. అంటే దానికి ఒక రీజనింగ్ కూడా ఉంటుంది ఎందుకు ఆయన డాకు మహారాజుకు మారుతారని. సో అట్లా లిటరలీ సూపర్ ఉంది. అండ్ బట్ నాకు ఎక్కడ నచ్చలేంటే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ అండ్ డల్లెస్ట్ క్లైమాక్స్. అంటే చాలా కన్వీనియంట్గా ఎండ్ చేస్తున్నారు అండ్ చాలా ఏమంటే చాలా ఈజీగా ఎండ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద వరస్ట్ క్లైమాక్స్ అని చెప్తాను నేను. క్లైమాక్స్ అయితే నచ్చలేదు నాకు. బట్ అది తప్పితే ఏమంటే మూవీ ఈజ్ గుడ్. అండ్ అంటే గ్రేట్ మూవీని అంటే అది కూడా కాదు, ఇట్స్ గుడ్ మూవీ. అండ్ బట్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే, మీరు ప్రీవియస్ మూవీస్తో చూస్తే లైక్ అఖండ, వీరసింహారెడ్డి, మళ్ళీ మన భగవంత్ కేసరి చూస్తే ఈ మూవీ కొంచెం ఒక వన్ స్టెప్ తక్కువే ఉంది అకార్డింగ్ టు మీ. అండ్ అంటే సమ్ వాట్ ఎక్కడో స్క్రీన్ ప్లే మిస్ అయినట్టు అనిపిస్తుంది, సమ్ వాట్ ఎక్కడో స్టోరీ రీజనింగ్ మీకు సరిగ్గా మీకు లాజిక్ కన్విన్సింగ్గా ఉండదు. సో అట్లా అనిపిస్తుంది. బట్ అయినా కూడా డాకు మహారాజ్ ఈజ్ గుడ్ వన్ అండ్ బాలయ్య గారు ఈజ్ నెయిల్డ్. అంటే ఫస్ట్ హాఫ్ ఒక సెటిల్ వేలో, మళ్ళీ సెకండ్ హాఫ్ కంప్లీట్ డాకు మహారాజ్ క్యారెక్టర్ అయినా బాగా చేస్తున్నారు ఆయన. సో లిటరలీ సూపర్ ఉంది. తమనైతే ఇంకా ఇయర్ టర్మ్స్ పగిలిపోవాలి అట్లా ఇచ్చినాడు. అంటే బీజిఎం కానీ అది కానీ ఇరక్కొట్టేసానని చెప్పాలి బీజిఎం అంతా. సో మనదే చెప్తున్నారు కదా, అంటే రజనీకాంత్కి పక్కోడు ఉన్నాడంటే అనిరుద్ధ్, మళ్ళీ బాలయ్యకి మన తమన్ గారు ఉన్నారంటే బండోడు ఉన్నాడని ఆయనే చెప్పినారు మన అన్స్టాపబుల్లో. సో లిటరలీ అంటే తమన్ గారు ప్లస్ బాలయ్య గారిది కాంబినేషన్ వస్తే ఇంక ఇట్స్ లిటరలీ అన్స్టాపబుల్ అండ్ నెక్స్ట్ లెవెల్ అది. అండ్ తమన్ గారు మళ్ళీ ఈస్ ప్రూవ్ దట్ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ బాలయ్య గారు ఇన్ దిస్ వే ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ లిటరలీ సూపర్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గుడ్ వన్ టైం వాచ్ అని చెప్తా డాకు మహారాజ్. అట్లానే పెద్దగా చూసేయచ్చు అంటే మళ్ళీ బోర్ కొడుతుంది సెకండ్ టైం, ఎందుకంటే మళ్ళీ మీరు ఫస్ట్ హాఫ్ అంతా భరించాలి. సో సెకండ్ టైం అయితే డెఫినెట్గా చూడలేము. వన్ టైం వాచ్ అండ్ గుడ్ మూవీ అంతే. సో ఇట్స్ నాట్ యాజ్ గుడ్ యాజ్ అఖండ, వీరసింహారెడ్డి ఆర్ మన భగవంత్ కేసరి, కానీ ఇట్స్ గుడ్ వన్ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ లైక్ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్. సో అది నేను చెప్తాను. అండ్ క్లైమాక్స్ కొంచెం బాగా పెట్టాల్సిండే బాబీ గారు. సో అండ్ బాబీ గారు కూడా బ్యాక్ డ్రాప్ అవన్నీ బాగా రాసుకున్నారు ఆయన. సో అంటే ఏమేమి ఉన్నాయి కదా డాకు మహారాజ్ ఆ బ్యాక్ డ్రాప్ అయిన విలేజ్ కానీ, వాళ్ళు పడే కష్టాలు కానీ, సో అవన్నీ బాగా పెట్టినారు. అండ్ బాబీ గారు ఆల్సో డిడ్ గుడ్ జాబ్. బట్ సమ్వేర్ ఏమంటే ఎక్కడ ఒక లాజిక్స్ కట్ అవుతుంది. ప్లస్ అది కాకుండా ఏమంటే మీకు కొంచెం అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది, అదొకటే పాయింట్. అండ్ అది కాకుండా ఏమంటే బాబీ డెల్ గారు బాగా చేస్తున్నారు ఆయన విలన్గా. చాలామంది ఏమంటే యానిమల్ లాగా ఇంపాక్ట్ లేదన్న కదా, నాకు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెట్ అని చెప్తాను మూవీలో నేను బాబీ డెల్ గారు. సో హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇంకా తప్పితే 3 హీరోయిన్స్ ఆర్ వేస్టెడ్ అని చెప్తాను. అంటే శ్రద్ధా శ్రీనాథ్ గారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు అంటూ ఉంటారు, వాళ్ళకంటే ఒక రోల్ ఉంటుంది. ఉరుష రౌతల గారు, వాళ్ళకంటే ఒక రోల్ ఉంటుంది, కానీ దే డజంట్ మేక్ ఎనీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అని చెప్తాను 3 హీరోయిన్స్ ఇన్ ద మూవీ. బట్
ఓవరాల్ డాకు మహారాజ్ ఈస్ గుడ్ వన్ టైం వాచ్. అంటే సంక్రాంతికి వచ్చేసింది ఏదో బ్లాక్ బస్టర్ కొట్టేసి నేను కదా, ఇట్స్ గుడ్ 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 మూవీ. అండ్ విత్ బాలయ్య గారు రాక్డ్ ఇట్. సో అంతే ఫ్రెండ్స్, నేను ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ డెఫినెట్గా చూడండి డాకు మహారాజ్. అండ్ డాకు మహారాజ్ ఐ లైక్ బెటర్ దెన్ గేమ్ చేంజర్. సో దట్స్ దీస్ మై పర్సనల్ ఒపీనియన్. సో అదే ఫ్రెండ్స్, ఇంకా సంక్రాంతికి వస్తున్నాం, రివ్యూ కూడా ఇస్తాను. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.